ఎస్ సార్, ప్రస్తుతం మనం రోహిత్ బీసెంట్ రోడ్లో ఉన్నాం. బీసెంట్ రోడ్లో ఈరోజు ఉదయాన్నే పోలీస్ కంట్రోల్ రూమ్కి 100 నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ నంబర్ నుంచి బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి తర్వాత బీసెంట్ రోడ్లో 2-3 షాపుల దగ్గర బాంబులు పెట్టామని. ఈ నేపథ్యంలోనే మొత్తం మనగాను చూసుకుంటే పోలీసు ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తోంది. కంప్లీట్గా బీసెంట్ రోడ్లో ఉన్న షాపులు మొత్తం కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎక్కడా బీసెంట్ రోడ్లోకి అనుమతిని ఇవ్వటం లేదు. ఇక్కడ పూర్తిగా కూడా అన్ని షాపులకు సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి మనం చూస్తుంటే పబ్లిక్ని కూడా ఈ రోడ్లోకి అలౌ చేయట్లేదు. ఇక్కడ ఎక్కడికక్కడ బీసెంట్ రోడ్లో ఉన్న మిగతా స్ట్రక్చర్ మొత్తం కూడా పోలీసు తన కంట్రోల్లో తీసుకుంది. కంప్లీట్గా ఈ షాపులన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఫస్ట్ టైం నాకు తెలిసి విజయవాడలో ఒక బాంబు కలకలం అనేది రావడం, దీంతో పోలీసులు ఎక్కడికక్కడ మొత్తం కూడా ఆపేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే దాదాపుగా ఇది ఎప్పుడు రద్దీగా ఉండే బీసెంట్ రోడ్ సెంటర్. ఈ సెంటర్లో ఉదయం నుంచి కూడా రద్దీగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అటువంటి ఈ సెంటర్కి మనం చూసుకుంటే కంప్లీట్గా 2 వైపులా కూడా పోలీసులు బ్లాక్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కంప్లీట్ ఎక్కడ కూడా ఏ షాప్ను కూడా తెరవట్లేదు. ఇక్కడ పూర్తిగా కూడా తనిఖీ చేస్తున్నారు. ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఎల్ఐసి బిల్డింగ్కే ఇక్కడ బాంబు పెట్టామని ఒక కలకలం అయితే వచ్చింది. ఈ బాంబులో ఇప్పటికీ పోలీసులు ఉదయం నుంచి కూడా వ్యవహారం మీద పూర్తిగా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు దాకా ఎటువంటి ఇది లేదు. బేసిక్గా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం ఏదైతే ఎల్ఐసి ఉందో దీన్నే ఇక్కడే బాంబు పెట్టామనే ఒక ఫేక్ కాల్గానే చూడాలి. కాకపోతే దీని మీద ఇప్పటికీ పోలీసులు పూర్తిగా కూడా దీన్ని తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ ఎటువంటి అనుమానాస్పద వ్యవహారాలు అయితే కనపడలేదు. అయితే ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కంప్లీట్గా వ్యవహారాలని ఇక్కడ పెద్ద ఎత్తున రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ఈ రద్దీ ఉండే ప్రాంతం నేపథ్యంలో పూర్తిగా కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో షాపులు క్లోజ్ చేశారు. తర్వాత ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్లు వచ్చాయి, తర్వాత జాగిలాలు వచ్చాయి. వీటన్నిటితో కూడా తనిఖీలు నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనే ఈ కాల్ ఎక్కడి నుంచి అనేది ఇంకా ట్రేస్ కాల. ఎవరు ఏంటి అనేది కొంత ఆ పనిలో పోలీసు ఇది ఆకతాయిల పనా లేదు వాస్తవంగానే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఎవరైనా ఆకతాయిలు కావాలని చేశారా, ఇప్పుడున్న టెన్షన్స్ వాతావరణంలో ఇటువంటి ఎందుకు కాల్ వచ్చింది, ఎవరు చేశారు అనే దాని మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. పోలీసులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఆ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ కంట్రోల్ పోలీసు అయితే ఒకటే చెప్తుంది, పూర్తిగా కంట్రోల్లో ఉంది అనేది పోలీసు అధికారులు చెప్తున్నారు. తనిఖీల్లో కూడా మాకేమీ పెద్దగా ఇక్కడ అనుమానాస్పద వ్యవహారాలు ఏమీ మాకు కనపడలేదు అనే అయితే ఇప్పటి వరకు దీని మీద పూర్తి విచారణ ఏం జరిగింది ఏంటి అనే అంశాల మీద కొంత ముందస్తు పెద్ద స్థాయి అధికారులు మాత్రమే చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే పోలీస్ మా కంట్రోల్లో ఉంది అనేది చూడొచ్చు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ వాహనాలు పబ్లిక్ని ఎవరిని రానియకుండా నడుపుతున్న పరిస్థితి. పబ్లిక్ని ఎక్కడికక్కడ ఆపేసిన నేపథ్యం ఉంది. పూర్తిగా కూడా లోపలికి అనుమతి ఇవ్వని పరిస్థితి. అయితే ఇప్పటి వరకు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్లో ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేదు, ఆందోళన చెందాల్సిన పని ఉంది అనేది కొంత సోర్స్ మాత్రమే. ఇది పోలీసు కూడా ఎక్కడ క్లియర్గా చెప్పాలి. ఒకవైపు తనిఖీలు చేస్తూ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపై కూడా దృష్టి పెట్టారా? ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలు ఏమైనా తెలిసే సహజంగా ఇమీడియట్ గానే తెలిసిపోతుంది. అది మనకి ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్లో కూడా చాలా సందర్భాల్లో బాంబు బెదిరింపులు వస్తుంటుంటాయి. సో ఆ సమయంలో ఎవరు బాంబు బెదిరింపు పెట్టారు ఏంటి అనేది కూడా వెంటనే తెలిసిపోతుంది. వాళ్ళు అదుపులోకి తీసుకున్న పరిస్థితులు కూడా మనం పరిణామాలు కూడా చాలాసార్లు చూసాం. సో ఇప్పుడు ఈ కాల్ చేసింది ఎవరు అనే వివరాలు పోలీసుల దగ్గర ఉన్నాయా? ట్రేసింగ్ వ్యవహారం మీద కొంత గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఎవరు ఎటువంటి ఇష్యూస్ అయితే చేయలేదు. అయితే విజయవాడలో ఇటువంటి కాల్స్ ఎప్పుడు వ్యవహారంలో ఎటువంటి ఇష్యూస్ ఇప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఈ కాలు రావడం, దీంతో పబ్లిక్ కూడా కొంత ప్యానిక్ అయ్యారు. అంటే మార్నింగ్ జరుగుతున్న వ్యవహారాల్లో ఇటు చూసుకుంటే పబ్లిక్ ఎప్పుడు రద్దీగా ఉండే ఈ బీసెంట్ రోడ్ వంటి ప్రాంతాల్లో ఫస్ట్ టైం ఇటువంటి బాంబు కలకలం వంటి వార్తలు రావడం కొంత ఆందోళన కలిగిన అంశమైనా కూడా ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ లేదు.
బాయ్ ఎప్పుడైనా ఇక్కడ బాంబు కాళ్ళు ఇట్లాంటివి వచ్చాయని ఎప్పుడైనా వచ్చిందా ముందు మీకు? ఎప్పుడు రాలేదండి, ఎప్పుడు రాలేదు. ఎప్పుడు ఎలా ఉంది ఇప్పుడు? మీరు ఏమన్నా కొంత టెన్షన్లో ఉన్నారా? కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అందరి జనాలకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు ఎప్పుడు వచ్చారు? పోలీసులు 7 గంటల నుంచి ఉన్నారండి మొత్తం తనిఖీలు. ఇప్పుడు షాపులు అన్ని క్లోజ్ చేసే పరిస్థితి ఇప్పుడు ఇట్లా ఉంచుతారా? పోలీసు వాళ్ళు అయితే 1 గంట వరకు కొంచెం చెకింగ్ ఉంది, అప్పటి వరకు షాపులు తెరవబాకండి అంటున్నారు. సో మీరు ఎవరైనా చూసారా ఇట్లాంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఎప్పుడైనా తెలిసిందా? ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు చూడలేదు అసలు. అంటే విజయవాడలో బాంబులు అనే వ్యవహారం లేదు కదా? తెలియదు సార్, అది తెలియదు సార్ మాకు. ఇప్పుడు మాది ఎక్కడ కాదు సార్, కొత్తగూడెం. సో ఇటువంటి సిచ్యువేషన్ అయితే కొంత క్లియరెన్స్కి ఇందాక దాగున్న పరిస్థితులకి ఇప్పటికీ పోలీసు కూడా కొంచెం ఇది ఫేక్ కాల్ అని గుర్తించిన నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా కొంత ఫ్రీడమ్ చేశారు. కాకపోతే ఇక్కడ ఒకటి, ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చేశారు అనే దాని మీద కొంత చర్చ జరుగుతోంది. రోహిత్ కొంత ఇన్వెస్టిగేషన్ కూడా వ్యవహారం మీద పూర్తిగా నడుపుతున్నారు. అది ఏ ప్రాంతంలో రాబోతుంది, ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా, కొంత వ్యవహారం మీద పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చెప్తున్నది. అయితే దానికి సంబంధించి వివరాలు పూర్తిగా పోలీసులు ఇప్పుడే చెప్పడానికి లేదు, అది పై స్థాయి అధికారులు కొంత చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి ఆందోళన అయితే లేదు. కొంత తనిఖీలు అయిపోయాయా, ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయా? తనిఖీలు ఇప్పుడు అయ్యాయి. కొంత పోలీసు కూడా ఇక్కడ నుంచి క్లియర్ అవుతుంది. అంటే ఇది ముందుగానే వాళ్ళకి అర్థమవుతున్న, ముందుగా కొంత సమాచారం ఉంది, ఇది ఫేక్ అని ఊహించినట్టుగానే ఉన్నారు. అందుకే ఇప్పుడు క్లియర్గా ఇంపార్టెంట్ వెహికల్స్ కూడా ఇక్కడ నుంచి మూవ్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో తనిఖీలు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయ్యాయి, కానీ కొంత అప్రమత్తంగానే ఉన్నారు. సో ఇప్పుడు కొంత ఈ ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా వదిలేటట్టుగా పరిస్థితి ఉంది. రెగ్యులర్ పొజిషన్కి రావడానికి కృష్ణమోహన్ అంటే నిజానికి ఇది ఎవరైనా ఆకతాయి చేసిన పని అనుకోవాలా, లేదంటే మనము ఒక వారం రోజుల క్రితం చూసాం విజయనగరంలో పేలుడు పదార్థాలు కొన్న ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు, హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో ఉంటున్న ఒక వ్యక్తి, విజయనగరంలో ఉంటున్న ఒక వ్యక్తి యోగా డే రోజు పేలులకు పాల్పడాలి అని. సో అందులో భాగంగా పోలీసులు ఎంత అలర్ట్గా ఉన్నారు, రెక్కీలో భాగంగానే ఇది ఎవరైనా చేశారు అని అనుకోవాలా, లేక ఆకతాయి పని అనుకోవాలా? అంటే లేదు, డెఫినెట్గా ఇది ఒక ఆకతాయి పనిగానే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్గా పోలీసుకి ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహించిన పరిస్థితి, టోటల్ టీమ్ని కంట్రోల్లో తీసుకున్నారు. మరోవైపు ఇక్కడ మనం కానీ చూసుకుంటే పోలీసుకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా, సార్ ఏమన్నా సోర్స్ ఇప్పుడు దాకా మీకున్న సమాచారం ఉంది? మా వచ్చిన సమాచారం ప్రకారం అయితే మేమంతా ఎర్లీ మార్నింగ్ నుంచి చెక్ చేస్తున్నామండి. ఇప్పుడు దాకా ఇదేం కనిపించలేదు. కాకపోతే ఎవరైతే ఫోన్ కాల్ చేశారో అతన్ని ట్రేస్ అవుట్ చేయడానికి మా పోలీసు వారు ట్రై చేస్తున్నారండి. అతను కానీ దొరికితే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్. అది కాల్ ఎక్కడికి వచ్చింది? అతను ఎక్కడి నుంచి వచ్చాడో మాకు కంట్రోల్కి వచ్చిందండి. ముందుగా కంట్రోల్ మా సిపి గారు మమ్మల్ని ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేశారు, వెళ్ళి చెక్ చేయమన్నారు.